ఈ భక్తిలో ఎక్కడగా ఉన్నామో లేని దేవుడు కూడా ఒకసారి పరీక్షిస్తూ ఉంటాడు. యోగు గారిని చూడండి, ఆయన ఎంత యథార్థపడు, నీతిమంతుడు. అయినా సరే ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, భూమి మీద ఎన్ని వేదనలు వచ్చినాయి. సర్వస్వాన్ని కోల్పోయాడు, మొహాన్ని కోల్పోయాడు, బిడ్డను కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. ఎందుకని? ఆయన నీతిమంతుడే, అయినప్పటికీ కూడా అన్నీ కోల్పోయాడు. యథార్థవంతుడే, అయినప్పటికీ కూడా కష్టాలు అనిపించాడు. ఎందుకని? ఇంకా ఆయన పరిపూర్ణతలోనికి రావాలి. దేవుడి పట్ల ఏదో కొంచెం లోపం, ఆ ఉన్న కొంచెం లోపాన్ని సరి చేయడానికే దేవుడు సాధారణ గడికి అవకాశం ఇచ్చాడు. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి, మనం ఎంత ప్రార్థించినా, ఎంత యథార్థంగా జీవించినా, ఎంత భక్తిగా ఉన్నా మనకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని మనం అనుకుంటాం. మనం అనుకున్నది ఎందుకు జరగట్లేదు అని మనం అనుకుంటాం. దేవుడికి మన పట్ల ఉన్న ఒక బాధ్యత అనేది వేరు, ప్రణాళిక వేరు. మనం ఆ ప్రణాళికని తెలుసుకోలేము, అర్థం చేసుకోలేము. మన పట్ల ఆయనకున్న ప్రణాళిక వేరు. నిన్ను నన్ను వాడుకోవాలని ఆయన చూస్తున్నారు. వస్తాయి, లోకంలో ఉన్నప్పుడు శ్రమలు అనేవి, కష్టాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. తన సొంత కుమారుడికి కష్టాలు తప్పలేదు కానీ ఈ లోకంలో, ఏకైక కుమారుడికి ఆయనకే తప్పలేదు కానీ ఈ లోకంలో అవమానాలు అభినందనలు పొందుకున్నాడు. ఎన్నో దెబ్బలు, అవమానాలు, శిలువ యాగాన్ని భరించాడు, ఆయనకే తప్పలేదు కదా. మరి అంత పరిశుద్ధంగా జీవించిన ఆయనకే ఆయన కష్టాలు అయితే మనకెందుకు చెప్పండి? వస్తాయి. ఆ శ్రమల్లో కూడా మనం దేవుని స్తుతించడే మనకి ఇచ్చిన బాధ్యత. అప్పుడే మనం పొందుకున్న రక్షణకి విలువ. బాప్తిస్మానికి విలువ ఎప్పుడంటే మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అపనిందలు వచ్చినా దేవుని నుండి తొలగిపోకుండా ఉండటం. కొంతమంది నమ్ముకుంటారు, ఏమైనా కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. కొంతమంది అనుకుంటారు, మా ఇంట్లో అమ్మాయిని కానీ అమ్మాయి పెళ్లి జరిగితే నేను బాప్తిసం ఖచ్చితంగా తీసేసుకుంటాను. అంటే పెళ్లి జరిగితేనే తీసుకుంటారని. దానికోసమే దేవుడు నీకు వరకు నా వరకు ప్రాణం పెట్టి. పెళ్లి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. జరిగిపోయిన తర్వాత ఏదో నామమాత్రంగా బాప్తిసం తీసుకున్నా, నేను బాప్తిసం తీసేసుకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను అని అనుకుంటాను. బాప్తిసం తీసుకున్నంత మాత్రమే ఎవరు పరలోకం వెళ్ళిపోతారు. దానికి తగ్గ జీవితం జీవించాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత దానికి తగ్గ జీవితం జీవించాలి. దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, ఎంతో పని భారాన్ని మన మీద పెట్టాడు. ఆయన యొక్క పని, ఆయన యొక్క చిత్తం నెరవేర్చాలి. ఈ లోకం ఆయన సువార్తను వ్యాపింప చేయాలి. కోత ఎంతో విస్తారం ఉంది, కానీ పనివారు ఎవరు లేరు, సరైన పనివారు ఎవరు లేరు. బోధలు ఈ లోకంలో అనేక రకాలు ఉన్నాయి. బోధలు చూసుకోవాలంటే అనేక రకాలుగా ఉన్నాయి. మనం పాతాళానికి పంపే బోధలు కూడా ఉన్నాయి. ఆ బోధల వైపు మనం మొగ్గుకోకూడదు. ఎంతసేపు కూడా ఈ లోకంలో ఆశీర్వాదాల వరకు చేసే బోధలే ఎక్కువైపోయింది. అది సాధారణంగా పన్నాడు, ఇంకేమైనా సరే యథార్థత నుండి దూరం చేయాలని. దానికోసమే మనం రక్షణ పొందుకున్నాం కాదు కదండి. ఎంతో విలువైన ఈ జీవితం కానీ ఎంతో విలువైన నిత్య జీవాన్ని దేవుడు మనకు కొరికిస్తానంటుంటే మనం మాత్రం ఈ లోకంలో 60-70 ఏళ్ళు ఉండి ఈ జీవితం కోసం మనం ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలని అక్కడికి తిరుగుతూ ఉన్నాం. కొంతమంది అనుకుంటారు, అక్కడికి 3 వారాలు అయితే పలానా పని జరుగుతుంది, అక్కడికి 7 వారాలు అయితే పలానా పని జరుగుతుంది. ఇవన్నీ అబద్ధ బోధలండి. ఇవన్నీ మనం నమ్మకూడదు. బోధలు అనేక రకాలుగా ఉన్నాయి, మనం గ్రహించాలి.
బోధ ఏది? మనల్ని జీవానికి తీసుకెళ్లే మార్గం ఏది? మన జీవానికి తీసుకెళ్లే మార్గం ఏది అని మనం గ్రహించాలి. దానికోసం మనం రక్షణ పొందుకున్నాం, దానికోసం మనం బాప్తిసం తీసుకున్నాం. ఈ లోక జీవితం కోసం కాదు. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడు అని ఉంది కదండి. అదేగా మార్పు 16:16 ఉంది కదా. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడు. నమ్మి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత నమ్మలేదు దేవుడు. నమ్మి బాప్తిసం తీసుకోవాలి. ఎవరు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? దేనికి నమ్మాలి? నమ్మి బాప్తిసం తీసుకోమన్నారు. ఎవరు నమ్మాలి? దేనికి నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఎవరు నమ్మాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మాలి. ఎందుకు నమ్మాలి? నేనే మార్గము అన్నాడు. దేనికి మార్గం? నిత్య జీవానికి మార్గం. నేనే మార్గం అన్నాడు. తెగించి చెప్పాడు. ఆయన ద్వారా తప్ప వేరే మార్గం లేదు. అందుకు నమ్మాలి. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఎవరు నమ్మాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మాలి. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారని నమ్మాలి. అది నమ్మి బాప్తిసం తీసుకోవడం. బాప్తిసం తీసుకున్న తర్వాత నమ్ముతారా? అది నమ్మకం కాదు. నమ్మి బాప్తిసం తీసుకున్న వారే రక్షింపబడతారు. పాతాళం నుండి తప్పించబడతారు. నరకం నుండి తప్పించబడతారు. యేసుక్రీస్తు వారు నమ్మాలి. ఆయన ద్వారానే మనం పరలోకం వెళ్తాం అని నమ్మాలి. ఆయనే మనల్ని రక్షిస్తాడని నమ్మాలి. అంతేగాని ఈ లోకంలో మనకి ఏదో జరిగితే